హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ 50 న్యూటన్ అండ్ 70 న్యూటన్ యాక్టింగ్ ఆఫ్ దట్ పాయింట్ విత్ an include angle of 50 between them. The force 70 న్యూటన్ బీయింగ్ హారిజాంటల్. అంటే ఇక్కడ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. రెండు ఫోర్సెస్ మనకి ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. అది విత్ మేకింగ్ ఇంక్లూడ్ యాంగిల్, అంటే యాంగిల్ 50 బిట్వీన్ దెమ్ అని ఉంది. సో దీన్ని P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం. దీని మధ్యలో 50 యాంగిల్ అన్నాడు కాబట్టి మనం 50 డిగ్రీస్ అని వేసుకుందాం. ఓకే, మనం దీనికి వెయిట్ ఎంత, దీని ఫోర్స్ ఎంత, దీని ఫోర్స్ ఎంత అని చూసుకుంటే 70 న్యూటన్స్ ఉన్న ఫోర్స్ హారిజాంటల్గా ఉండాలి అని చెప్పారు. సో హారిజాంటల్గా 70 న్యూటన్, ఇక్కడ యాంగిల్తో 50 న్యూటన్ కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం గివెన్ డేటా రాసుకుందాం. ఫస్ట్ హారిజాంటల్ ఫోర్స్, P is equal to 70 న్యూటన్. ఓకే, మన అదర్ ఫోర్స్ ఏంటి, అదర్ ఫోర్స్ ఓకే ఇది Q కదా. ఈ ఫోర్స్ని మనం 50 న్యూటన్ అని చెప్పారు. సో మనకి యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత, యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్, యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్ θ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అని చెప్పారు కదా మనకి. ఓకే, అదే వేసాను. ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా వేసుకుందాం. ఓకే, మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ సాల్వ్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫార్ములా ఏంటమ్మా, R ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, మనకి ఎట్ అన్ యాంగిల్లో ఇచ్చినప్పుడు ఫార్ములా P² ప్లస్ Q² ప్లస్ 2PQ cos θ, ఇది మనకు ఫార్ములా. ఓకే, మనకు ప్రతిదీ ఉంది కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ కనుక్కుందాం. రూట్ ఓవర్ P² అంటే P ఈజ్ ఈక్వల్ టు 70 కాబట్టి 70² ప్లస్ Q 50 కాబట్టి 50² ప్లస్ 2 P అంటే 70, Q అంటే 50, cos θ అంటే 50 కదా, 50 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనం క్యాషియోలో కాల్కులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రూట్ పెట్టకన్నా డైరెక్ట్గా ఫస్ట్ ఆన్సర్ని బ్రాకెట్లో పెట్టుకొని చేద్దాం. ఓకే, ఫస్ట్ 70² ప్లస్ 50² మళ్ళీ బ్రాకెట్ పెట్టుకోవాలి, ప్లస్ 2 ఇంటూ PQ కదా, P అంటే 70 ఇంటూ Q అంటే 50. ఓకే, కాస్ కదా, కాస్ ఇంటూ కాస్ పెట్టుకుందాం, ఇంటూ కాస్ 50 కదా అండ్ డిగ్రీస్ యాంగిల్. ఓకే, ఎంత వచ్చింది, 11899.513. ఓకే, మనం ఇంకా రూట్ చేయలేదు కాబట్టి రూట్ చేద్దాం. రూట్ స్క్వేర్ బ్రాకెట్లో మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ మీద క్లిక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆన్సర్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఆన్సర్ వచ్చింది 109.084. ఓకే, ఆన్సర్ రిజల్టెంట్ ఏంటి, రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 109.084 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ మనం θ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేని యాంగిల్, రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ 109.084 న్యూటన్స్ అని వచ్చింది. కానీ ఆ రిజల్టెంట్ ఎంత యాంగిల్లో వస్తుంది, ఈ PQకి మధ్యన ఎంత యాంగిల్లో రిజల్టెంట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ సేమ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఇది 50 డిగ్రీస్, ఇది P, ఇది Q, ఇది
50 న్యూటన్స్, ఇది 70 న్యూటన్స్. ఓకే, మనం ఫస్ట్ తీసుకుంటే ఆల్రెడీ 50ని టీటా అనుకున్నాం కాబట్టి మనం యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ని ఆల్ఫా అనుకుందాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ మనం ఆర్ అనుకుంటున్నాం కదా. ఓకే, అండ్ ఫోర్స్ పి, ఏ ఫోర్స్తో 70 కదా మనకి పి. ఓకే, దీని మధ్యలో ఎంత వస్తుందని చూసుకుంటాం. సో దీనికి ఫార్ములా ఏంటి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ టీటా బై పి ప్లస్ క్యూ కాస్ టీటా. ఓకే, దీన్ని మనం వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. క్యూ అంటే 50, సైన్ 50 డిగ్రీస్, టీటా అంటే 50 కదా, పి ఎంత 70 ప్లస్ క్యూ 50, కాస్ డిగ్రీస్ కూడా టీటా కూడా 50 కాబట్టి దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ సైన్ 50 వాల్యూ, కాస్ 50 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం వేసుకుందాం. ఓకేనా, అప్పుడు మనం ఆన్సర్ చేసేటప్పుడు రాంగ్ రాకుండా ఉంటుంది. ఓకే, ఎంత చూద్దాం. ఓకే, సైన్ 50 ఎంత వాల్యూ 0.7660. ఓకే, వేసుకుంటున్నాను 0.7660 బై పి అంటే 70 50, మళ్ళీ కాస్ వాల్యూ వేసుకుందాం. కాస్ 50 కదా, కాస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0.642. ఓకే, ఆ వాల్యూ వేసుకుందాం 0.642. ఓకే, వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని క్యాషియోలో కాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు 50 ఇంటూ 0.7660 ఎంత వచ్చింది 38.3 బై డినామినేటర్లో 70 ప్లస్ 50 ఇంటూ 70 ప్లస్ 50 ఇంటూ 0.642. ఓకే, దీని వాల్యూ 102.1. ఓకే, దీన్ని కూడా మనం వాల్యూ చూద్దాం. ఓకే, 38.3 డివైడెడ్ బై 102.1. ఓకే, దీన్ని రెండింటిని డివైడ్ చేస్తే 0.3751 వచ్చింది మనకి. 0.3751 వచ్చింది కదా మనకు ఆన్సరు. ఓకే, ఇప్పుడు మనకి దేని వాల్యూ tan ఆల్ఫా కదా, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.3751 వచ్చింది కదా. ఇప్పుడు tan కూడా అటు సైడ్ పంపిస్తేనే కదా మనకి ఆ ఒరిజినల్ వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా ఇటు ఉంచాను, tan ఇటు సైడ్ ఉంది, ఇటు వస్తే tan ఇన్వర్స్ అవుతుంది. tan ఇన్వర్స్ 0.3751. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చూద్దాము. సో షిఫ్ట్ పట్టుకొని tan మీద క్లిక్ చేస్తే tan ఇన్వర్స్ వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఎంత 0.3751 కదా, 51. ఓకే, ఇప్పుడు దీని వాల్యూని చూస్తే 20.561 అని వచ్చింది. సో ఆల్ఫా వాల్యూ 20.561. ఓకే, డిగ్రీస్ అన్నమాట. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 20 degrees 33 minutes అలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, 56 minutes. ఓకే, నెక్స్ట్ మనం
resultant acts at an angle of 20 degrees 56 minutes with force 70 newtons with force P కదా. సో అందుకే నేను 70 న్యూటన్స్ అని రాశాను. ఓకే, ఇదే అనమాట. చాలా సింపుల్, మీరు ఈజీగా చేయొచ్చు. ఫార్ములా తెలిస్తే చాలు, 2 స్టెప్స్. బట్ 10 మార్క్స్కి వస్తాయి ఈ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.